వాడుకొని వదిలేసినటువంటి పార్టీల్లో వైసీపీ కూడా ఉందని చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆయన మృతిని కూడా సానుభూతికి వాడుకుంటున్నటువంటి పరిస్థితిని వైసీపీని చూస్తూ ఉన్నాం. ఇవాళ పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆయన చనిపోయినటువంటి ఆయన మృతిని ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా విచారకరంగా, చాలా బాధాకరంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాయే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కాపు సామాజిక వర్గం ఎక్కడున్నా సరే, అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇతర సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఇదే సానుభూతిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా క్యాష్ చేసుకుంటుంది అన్నది కూడా క్లియర్ గా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఒక రకంగా చెప్పాలంటే ఒక జాతీయ నాయకుడిగా ఇన్ని రాజకీయ పదవులు చేసినటువంటి ఆయా వ్యక్తికి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో సరైనటువంటి గౌరవం దక్కిందా అంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా కాదు సార్, ఒక జిల్లాకి అధ్యక్షుని చేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక పిఎస్సి మెంబర్ గా, ఒక చైర్మన్ కూడా కాదు, ఒక పిఎస్సి మెంబర్ గా మాత్రమే వదిలేసి ఈ రోజు ఆయన చనిపోయినటువంటి ఆ విషయాన్ని ఇతర పార్టీల మీద రుద్దడమో, లేకపోతే ఇతర వాళ్ళు ఏదో ఆయన్ని అంటున్నారో, ఆయన చనిపోయిన విధానాన్ని ఇప్పటికీ తప్పుబట్టి ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు ఇప్పుడు మా బ్రదర్ ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే అక్కడక్కడ కొంతమంది ఉంటారు ముసిగేసుకున్న వ్యక్తులు కూడా, వాళ్ళకి మానవత్వం ఉండదు. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా సరైనటువంటి గౌరవాన్ని కల్పించవలసినటువంటి అవసరం కూడా ఆ పార్టీలో ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి సవాల్ని చూసాం సార్. అంటే ఒక వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత ఒక పసిపిల్లాడి మనస్తత్వం వచ్చేస్తుంది మనుషులకి అని అంటారు. అదే మనస్తత్వాన్ని ఒక టైగర్ సార్, నిజంగా ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని టైగర్ అంటారు. నిజమైనటువంటి టైగర్ ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు అనే చెప్తాను. ఎందుకంటే మా చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన చేసినటువంటి జాతి కోసం చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఆయన పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి చరిష్మా ముద్రగడ పద్మనాభం గారు. అంటే అన్యాయం జరిగితే సహించేటువంటి మనస్తత్వం లేనటువంటి, అలాంటి అంటే ఏ రాజకీయ ప్రోపకాండ్లకి కూడా లోబడకుండా పనిచేసినటువంటి వ్యక్తిత్వం ముద్రగడ పద్మనాభం గారు. కానీ ఇవాళ మనం చూసుకుంటే ఆయన ఒక వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ రకంగా ఆయన్ని మిస్గైడ్ చేశారు, ఏ రకంగా ఆయనకు ఉన్నటువంటి చరిష్మాని వైఎస్ఆర్సీపీ పార్టీ వాడుకుంది అన్నది కూడా 2016 కాపు తుని రైలు ఘటన దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉన్నందుకు ఆయన గౌరవం కంటే కూడా అగౌరవాన్ని ఎక్కువ పొందారు అన్నది మాత్రం కాపు సామాజిక వర్గం ఈ రోజుకి కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవం వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కల్పించలేకపోయింది. కానీ ఆయన ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అయినా సరే కానీ ఆయనకు సరైనటువంటి